రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదయ్యా. సమయానికి వచ్చి రోడ్డు మీద పడకుండా నన్ను కాపాడావు. ఎందుకుమా నీకింత కష్టం? ఆ పొద్దు నీకేం చెప్పున్నాను? నీకేం అవసరం వచ్చినా నీ బిడ్డ లెక్క నేను ఉండాను మా అన్నగా. ఒక్క ఫోన్ చేయడానికి ఏమై ఉండదు. నువ్వు సాయం చేస్తానన్నావు కదా అని ప్రతిదానికి నీకెట్టా ఫోన్ చేసేదయ్యా? అప్పుడు కూడా ఫోన్ చేయకపోతే ఇంకెప్పుడు మా చేస్తావు? సమయానికి నేను వచ్చినాను కాబట్టి సరిపోయి ఉండదు. లేదంటే యాడుందాం అనుకున్నావు? రోడ్డు మీద ఉంటావా? సరే, నేను మాట వరుసకు చెప్పలేదు మా. నీ బిడ్డంతో నేను అంతే. బాబు, నీ బిడ్డుంటే నీకే కష్టం రాకుండా ఏ మాదిరి చూసుకుంటాడో అట్ట నేను చూసుకుంటున్నా. కన్న బిడ్డలు ఈ రోజుల్లో పట్టించుకోవట్లేదు. అలాంటిది ఈ ముసలిదానికి నిజంగా నువ్వు అండగా నిలబడతావా అయ్యా? నిలబడతానమ్మా, అది నా బాధ్యత కదా. నీకు ఈ కష్టం ఎవరి వల్ల? నా వల్లే కదా. ఆ పొద్దు ఏం చెప్పినాను నీకు, ఈ పొద్దు చెప్తాడాను. నువ్వు నోరు తెరిచి అడగాలే గానే నా ప్రాణాలు కూడా సంతోషంగా ఇస్తున్నా నీకు. బాబు, నన్ను నీ బిడ్డనే అనుకోమా. ఏదన్నా అవసరం అయితే నీ బిడ్డకి ఎట్టా చెప్పుకుంటావో నాకు అట్నే చెప్పుకో. నన్ను అడుగు. బయట బ్రతులాడుకున్న మాదిరి అవతల అప్పడిగిన మాదిరి కాదు. నా బిడ్డ నా హక్కుతో అడుగు. ఒరే చిరు, నాకు ఇది కావాలరా అని గట్టిగా అడుగు. నువ్వు అడిగింది ఏదన్నా సరే నేను చేస్తున్నా. ఇక నుంచి వీటంతా బాధపడాల్సిన పని లేదు. అసలు ఇప్పటిదాకా నీ గురించి ఆలోచించకపోవడం నాదే తప్పు. ఇక నుంచి నీ బాధ్యత నాదే. బాబు, ఈ ఇంటి అద్దెలు ఇవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ప్రశాంతంగా ఉండు చాలు. ఎక్కడికి పోతావే? ఎన్ని రోజులు నీ వెంట పడాలి? ఈ రోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నిన్ను నా దాన్ని చేసుకుంటాను. ఎవడు అడ్డొస్తాడో చూస్తా. ఆగు. ఎలా వదిలేస్తానే? ఇంత అందాన్ని వదిలేస్తానా? అందులోనూ అడగడానికి నీకెవరూ లేనప్పుడు నీలాంటి నాలాంటాడు ఎలా వదిలిపెడతాడు అనుకున్నావు? ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్ను వదిలే ప్లీజ్. అడిగే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా? మేమున్నాంరా. ఇంకోసారి ఈ అమ్మాయి జోలికొచ్చావంటే జీవితాంతం జైలు పాలు చేస్తాను, గుర్తుపెట్టుకో. ఏమనుకుంటున్నావా? పోరా ఇక్కడి నుంచి, పో.
పోరా. ఎవడమ్మా వాడు? ఈ అర్ధరాత్రి టైంలో వాడు నీ వెంట పడ్డమేంటి? ఇదే మొదటిసారి కాదు సార్, అలాగని ఇదే చివరిసారి కూడా కాదు సార్. వాడు ఎప్పటి నుంచో నా వెంట పడుతున్నాడు సార్. అడగడానికి నాకంటూ ఎవరున్నారు సార్? లేరు కదా, అదే వాడి ధైర్యం సార్. భయపడమాకమ్మా, మేము వచ్చాం కదా. నేను భయపడకుండా ఎలా ఉండాలి సార్? ఈ రోజు మీరు కాపాడారు, ఇలా అన్ని నన్ను ఎన్నాళ్ళు కాపాడతారు? సమయానికి మీరు చూసుంటారు కాబట్టి వచ్చుంటారు, లేదంటే నా జీవితం వాడి చేతుల్లో నాశనం అయి ఉండేది. ఒంటరి ఆడపిల్ల కనిపిస్తే ప్రతి మగాడికి చులకనే సార్. ఒంటరిదాన్ని అని ఎందుకు అనుకుంటున్నావమ్మా? నీకు మేమున్నాం. మా షాప్లో పనిచేస్తున్నావంటే నువ్వు మా అమ్మాయితో సమానమే. నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. బాధ్యతలు తీసుకుంటే భద్రత వస్తుందా సార్? ఇంక నీకేం భయం లేదు, నాన్నగారు చెప్తున్నారు కదా. చూడమ్మా, ఇక మీదట నీకే కష్టం వచ్చినా మాతో చెప్పు, మేం చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్. జీవితంలో మొదటిసారి నా గురించి ఆలోచించేవాళ్ళు, నీకు మేమున్నామని చెప్పేవాళ్ళు మీరు కనిపిస్తున్నారు. మీరు నన్ను నేను ఎప్పటికీ తీర్చుకోలేను సార్. సరేమ్మా, జాగ్రత్త. మళ్ళీ ఇలాంటి వెధవలు నీ జోలికి వస్తే ఒక్క ఫోన్ చేయి చాలు. అలాగే సార్. పద అర్జున్, పదమ్మా, పద వెళ్దాం, పదమ్మా.